నెక్స్ట్ సినిమా ఏంటి ఏదని? నెక్స్ట్ సినిమా కూడా లవ్ స్టోరీ అండి. అసలు మీరు స్ట్రాంగ్ దేంట్లో యాక్చువల్గా లవ్ స్టోరీస్లోనే అంటే ఇంకా లవ్ స్టోరీస్ అని అందరూ అంటున్నారు బట్ యాక్చువల్లీ నేను తీయాలనుకున్న సినిమాకి ఇప్పుడు జస్ట్ ఆన్ ద వేలో ఉన్నాను, జర్నీలో ఉన్నాను నేను. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. ఓకే. అలానే అవేవో పెద్ద అవో ఎక్స్ట్రాడినరీ నా మనసుకు నచ్చే సినిమాలు. అంటే నాకు క్రైమ్ చాలా ఇష్టం, బాగా తీయగలను నాకు తెలిసి. అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందా? అప్పుడు నెక్స్ట్ది ఓకే అయిపోయింది. హీరో అనేది ఎవరు తెలియదు ఇంకా, ఇప్పుడు చూడాలి ఇప్పుడు వెళ్ళి దానికి. లైవ్ తర్వాత మీ స్టేటస్ ఏంటి ఎగ్జాక్ట్, మీ మైండ్ స్టేటస్? ఒక 1 వీక్ నా మీద నాకు చాలా కోపం వచ్చిన సందర్భం. 1 వీక్ దగ్గర ఉండింది. ఎవ్రీబడి అందరి పరిస్థితి, ఎవరి మీద వాళ్ళ కోపం, ప్రొడ్యూసర్కి వాళ్ళ మీద వాళ్ళ కోపం, నితిన్ మీద కోపం, నాకు నా మీద కోపం. ఎందుకంటే అరే అనవసరంగా 11th అనే దాంతో లాక్ అయ్యామే అని. అది రియలైజేషన్ తర్వాత అందరిది, ప్రతి ఒక్కరిది. ఎందుకంటే లేకపోతే చూసి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండేది. అంటే దీంట్లో ఇక్కడ ఇది మిస్ అయింది, లింక్ ఇక్కడ మిస్ అయింది, అసలు ఏం తెలియదు, అలా వెళ్ళిపోయింది అంతా. అది ఆ రిలీజ్ ప్రెషర్ వల్ల జరిగింది. అది అందరూ రిలీజ్ అయ్యాము, అది ఎవరికి వాళ్ళు. సో అది 1 వీక్ చాలా ఇబ్బంది పడిపోయాను నేను. అంటే చాలా మంచి కాదండి అది, మీరు చదివితే స్టన్నింగ్గా ఉంటుంది. కొన్ని నేను ట్రాన్స్లేట్ చేయలేకపోయాను. ఓకే. అంత కంటిన్యూస్ షూట్లో ఏమి ఉండదు కదా అసలు, కనీసం ఒక రోజు కూడా ఇది అవ్వకుండా. ఓకే. ఈ సబ్జెక్ట్ పరంగా పక్కన పెట్టేస్తే ఆ ఫ్లాప్ తర్వాత మీ మైండ్ స్టేటస్ అంటే నేను అనేది ఏంటంటే మిమ్మల్ని చూసే ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని చూసే తీరు మారింది, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? నెక్స్ట్ మీకు డేట్స్ పట్టుకోవడంలో కష్టం? నాకు అసలు ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేరే హీరోలకు స్టోరీ చెప్పారా శర్వా కాకుండా? లేదండి, నాకు శర్వా సుధాకర్ గారు ప్రొడ్యూసర్. దాని తర్వాత ఇప్పుడు కేవీపీ డైరెక్ట్ మీరు ప్రయత్నం చేయకుండానే ఇది వచ్చింది. మీరు ప్రయత్నం ఎప్పుడు ఉందండి. ప్రయత్నం అంటే నేను అలీగా ఇప్పుడు ఏంటి అని స్ట్రగుల్ లేదు, అసలు స్ట్రగుల్ ఇప్పుడు కూడా లేదు. వేరే హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిజెక్ట్ చేయడం లైవ్ తర్వాత అస్సలు లేదు. లైవ్ తర్వాత నితిన్ కూడా రెడీగా ఉన్నాడు ఇమీడియట్గా చేయడానికి. ఓకే. బట్ నేనే ఇమీడియట్గా వద్దు స్వామి మీరు ఆగండి, మళ్ళీ చేద్దాం మనం, ఓకే నెక్స్ట్ అని చెప్పి నేను అప్పుడు తర్వాత ఇమీడియట్గా నేను సుధాకర్ గారితో అనుకుంటా శర్వాని కలిశాను. శర్వా నాకు 15 years నుంచి ఫ్రెండ్. ఓకే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని, బట్ ఇప్పుడు కుదిరింది మొన్న. లవ్ స్టోరీ చేద్దామని నేను వేరే కథతో వెళ్ళాను యాక్చువల్లీ. ఇదొద్దు స్వామి మొన్న లవ్ స్టోరీ చేద్దామంటే నేను దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ పడిపల్లి మనసు. ఓకే. అది అసలు ఇప్పుడు ఆ స్ట్రగుల్ ఇప్పుడు లేదండి. అది లైవ్ తర్వాత నా మీద నాకు కోపం ఉన్న సందర్భం ఇప్పుడు కూడా. నేను ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్స్ చేశారు, కొంతమంది హీరోలు చేశారు. ఐ కెనాట్ నేమ్ దెమ్. నాకు అలాంటి ఒక లవ్ స్టోరీ కావాలి, చేద్దాం మనం. ఇది పడిపల్లి ఇచ్చే మనసు బాబాయ్. సెకండ్ హాఫ్ ఆ ట్రీట్మెంట్తో కాకుండా కొంచెం ఫస్ట్ హాఫ్ ఉంటుంది చూసి ఆ ఫ్లేవర్లో చేద్దామని చేసిన చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు. మీరు మామూలుగా ఆడిషన్స్ అంటే ఇష్టపడరంట, ఎందుకు ఆడిషన్స్? నేను బిలీవ్ చేయనండి ఎందుకు అన్నదాన్ని. అంటే ఫుల్ పొటెన్షియల్ ఉండదు ఆడిషన్లో ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాక్టర్తో నేను ఇప్పటివరకు ఎవరికి చేయలేదు ఆడిషన్ లాగా. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిన తర్వాత చేశాను. ఎలా తెలుస్తుంది వాళ్ళ పొటెన్షియల్? అంటే వాళ్ళ వీడియోస్ వల్ల కాన్ఫిడెన్స్ అండి. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, నేను కాకపోతే చాలా డీటెయిల్గా తెలియకుండానే నేను మాట్లాడతాను వాళ్ళతోటి. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, నాకు కాన్ఫిడెన్స్ అర్థమైపోయిందంటే కనుక దెన్ వాళ్ళ ఆర్టిస్ట్ కాకపోయినా కూడా మీరు నేను ఇప్పటిదాకా మీరు చూస్తే నేను వర్క్ చేసినంత కొత్త వాళ్ళతో అండి. ఈవెన్ అందాల రాక్షస్ అయితే అసలు కంప్లీట్ టెక్నీషియన్స్ యాక్టర్లు అందరూ కొత్త వాళ్ళే, అందరికీ డెబ్యూట్ ఫిల్మ్ అది. బట్ ఎవ్రీబడి డిడ్ దేర్ ఎక్స్ట్రీమ్. అంటే ఆడిషన్స్ మీరు నమ్మరా? నేను నమ్మనండి ఆడిషన్స్, నేను బిలీవ్ చేయను. ఆడిషన్స్ అనేదాన్ని నేను బిలీవ్ చేయను. ఎందుకంటే అది రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్. యాక్టర్ని తీసుకెళ్ళి రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు చేయి నువ్వు ఏం చేస్తావు చూస్తాను అని వాళ్ళు చేసిందని అక్కడ జడ్జ్ చేయడానికి వాళ్ళు చేసేది 100% కాదు. ఆడిషన్స్ అంటే ఫుల్ ఫ్రీడమ్ కదా యాక్చువల్గా, అయితే వాడు ఇష్టానికి చేసుకోవచ్చు కదా. అట్లాంటి ఆడిషన్స్ కాదండి నేను అనేది. ఇప్పుడు ఆడిషన్ అట్లా అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు బాగా ప్రిపేర్ అయింది ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తారు వచ్చి, తర్వాత వేరే తీస్తే నేను అది చేయను అసలు. అందుకనే ఇప్పుడు వాళ్ళకి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చామనుకోండి, ఏదన్నా నేను ఫిక్స్ అయిన తర్వాత చేసేది, యాక్టర్గా తిని కన్ఫర్మ్ అనుకున్న తర్వాత నేను చేసేది నా సినిమాలో ఒక సీన్ ఇచ్చి చేయమంటాను. అప్పుడు ఆ క్యారెక్టర్ మీటర్ సెట్ చేయడానికి దాన్ని ఒక 3-4 సార్లు చేయించి ఓకే ఈ క్యారెక్టర్ ఈ ట్రీట్మెంట్ తోటి బిహేవ్ చేస్తుందమ్మా, ఇది ఈ బిహేవియర్ ఇది, ఈ సీన్లో ఇలా ఉన్నామంటే ఈ సినిమా మొత్తంలో ఎలా ఉంటుందో నీకు అర్థమైంది కదా అని దీనిలోకి తీసుకొస్తాను. ఇఫ్ ఐ బిలీవ్ హిమ్ తను చేయగలడు అన్న తర్వాత. అంతేగాని తను చేసిన యాక్టింగ్ని బేస్ చేసి మనం దీన్ని తీసుకుందాం అనే ప్రాసెస్ని నేను బిలీవ్ చేయను. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఒక కెమెరా పెట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, నువ్వే ఊహించుకో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని, నువ్వే చెయ్యి అంటే దాంట్లో తను 100% తన ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎన్విరాన్మెంట్ లేకుండా చుట్టూ. అంతే కదండి. ఇప్పుడు అది అసలు ఇంపాసిబుల్ అసలు అది డాన్స్ చేయడం. అందుకే నేను ఆడిషన్స్ బిలీవ్ చేయను అసలు.
అది ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఒక మనిషితో వచ్చే వైబ్ తెలిసిపోతుంది. అంటే ఓకే మనం చూడగలుగుతున్నామా తిని చేయగలుగుతాడా లేదా అని ఒక నమ్మకం అంతే. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆడిషన్ చేస్తారు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అండి. ఇది నా ప్రొసీజర్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు. ఇది నేను నమ్మను, నేను బిలీవ్ చేయను. అది చూస్తే తెలిసిపోతుంది అంటే వాళ్ళ టింట్ ఏంటి అనేది. నేను కంఫర్ట్ అక్కడ, మేబీ నేను అక్కడ స్ట్రాంగ్ ఏమో. ఓకే మీ స్టైల్కి తమిళ్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. బైలింగల్ ఎందుకు చేయకూడదు మీరు? ఏమో అండి, యాక్చువల్గా ఏమో ట్రై చేయించాము. నెక్స్ట్ ఫిల్మ్ అనుకున్న దాన్ని బట్టి ట్రై చేస్తాం. చాలామంది అన్నారు ఇది చేయొచ్చు బైలింగల్ వర్కౌట్ అవుతుందని.